వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలుగు ప్రభ. నేను మీ జర్నలిస్ట్ యజ్ఞమూర్తి. అఖండ 2 నందమూరి బాలకృష్ణ లేటెస్ట్ ఫిలిం డిసెంబర్ 5న రాబోతున్నటువంటి సినిమా. సో ఈ సినిమాకు సంబంధించినటువంటి అంచనాలు ఏ స్థాయిలో ఉన్నాయో చాలామందికి తెలుసు. ఎందుకంటే 4 ఏళ్ల క్రితం వచ్చినటువంటి ఒరిజినల్ ఫిలిం అఖండ సూపర్ డూపర్ హిట్ అయింది. అప్పటి వరకు కూడా థియేటర్లకు రావటానికి భయపడినటువంటి ప్రేక్షకులు కరోనా కారణంగా మళ్ళీ థియేటర్లకు వాళ్ళని రప్పించినటువంటి సినిమాగా అఖండ ఆ రోజు ఒక చరిత్ర సృష్టించింది. బోయపాటి శ్రీను కాంబినేషన్తో బాలయ్య సినిమా అంటే చాలు ఆ సినిమాకి ఎక్కడ లేనటువంటి హైపు క్రేజు వస్తుండటం మనం చూస్తూ ఉన్నాం. సో సింహాతో మొదలైనటువంటి వాళ్ళ విజయ పరంపర ఆ తర్వాత లెజెండ్ అఖండతోటి కంటిన్యూ అయింది. అట్లా వాళ్ళు ఒక బ్లాక్ బస్టర్ హ్యాట్రిక్ని సాధించారు. ఇప్పుడు వాళ్ళిద్దరి కలయికలో వస్తున్నటువంటి 4వ సినిమాగా అఖండ 2 తాండవం మీద అంచనాలు అట్లాగే అంబరాన్ని చుంబిస్తున్నాయని చెప్పేసి చెప్పుకోవాలి. మొదటి సినిమా అంటే 4 ఏళ్ల క్రితం వచ్చినటువంటి అఖండ ఏదైతే ఉందో అది థియేట్రికల్గా 54-55 కోట్ల రూపాయల ప్రీ బిజినెస్ వాల్యూ చేస్తే ఇప్పుడు దానికి సెకండ్ ఇన్స్టాల్మెంట్గా వస్తున్నటువంటి తాండవం సినిమా అఖండ 2 తాండవం సినిమా ఏకంగా 145-146 కోట్ల రూపాయల ప్రీ బిజినెస్ వాల్యూ చేసుకుంది థియేట్రికల్గా అనేటువంటి సమాచారం ఇప్పుడు మనకి వినిపిస్తూ ఉంది. ఇది నిజంగా వాళ్ళ కాంబినేషన్కు ఉన్నటువంటి క్రేజ్ని చాలా స్పష్టంగా తెలియజేస్తుంది అని చెప్పేసి ఇండస్ట్రీ వర్గాలు భావిస్తూ ఉన్నాయి. సో నాన్ థియేట్రికల్ రైట్స్ కూడా కలుపుకుంటే ఏకంగా 300 కోట్ల రూపాయల మేర దీని బిజినెస్ జరిగింది అని చెప్పి ఒక అంచనా వేస్తున్నారు. ఓటీటీ రైట్స్ అయితే నెట్ఫ్లిక్స్ 55 కోట్ల రూపాయలు పెట్టి వాటిని సొంతం చేసుకుంది అని చెప్పేసి ఒక టాక్ వినిపిస్తుంది. అధికారికంగా అయితే ధృవీకరించలేదు. జియో హాట్స్టార్ కూడా రంగంలో ఉంది. ఆ ఓటీటీ రైట్స్ని కొనుగోలు చేయడానికి అది కూడా చాలా ఉత్సాహం చూపిస్తుంది అని చెప్పి చెప్తున్నారు. సో ఏదేమైనప్పటికీ కూడా మోర్ దాన్ 80 crores ఓటీటీ రైట్స్ పలకటం అనేది కూడా ఒక అంటే అసలు కెరీరే ముగిసిపోతున్నది అనుకున్న టైంలో ఏదైతే సింహా నుంచి మళ్ళీ ఒక విజయ పరంపర మొదలైందో బాలకృష్ణది, అక్కడి నుంచి ఆయన ప్రతి సినిమా కూడా ఒకదాన్ని మించి ఒకటి థియేట్రికల్గా ఆ బిజినెస్ వాల్యూని కూడా పెంచుకుంటూ రావటం, అలాగే వరుసగా కంటిన్యూగా ఈవెన్ బోయపాటి కాకపోయినప్పటికీ కూడా తను వేరే డైరెక్టర్లతో చేసినటువంటి సినిమాలు కూడా భగవంత్ కేసర్ లాంటి సినిమా అనిల్ రావుపూడి డైరెక్షన్లో చేసింది, అలాగే డాకు మహారాజ్ బాబీ డైరెక్షన్లో చేసింది. ఇవి కూడా సక్సెస్ అవడంతో ప్రస్తుతం ఆయన హవా కంటిన్యూ అవుతుందని చెప్పాలి. బిజినెస్ వర్గాల వాళ్ళు కూడా సో ఆయన మీద ఎంత డబ్బైనా పెడతామన్నట్లుగా ముందుకు వస్తున్నారు. సో ఆ విధంగా ఇప్పుడు ఓటీటీ బిజినెస్ 85 కోట్లు, శాటిలైట్ బిజినెస్ 60 కోట్లు అయ్యిందని చెప్పేసి తెలుస్తోంది. ఆడియో రైట్స్ సో ఇవన్నీ కలుపుకుంటే సో మిగతా దాదాపు 155 కోట్ల రూపాయల బిజినెస్ అక్కడ జరిగింది అని చెప్పేసి వినిపిస్తున్నటువంటి మాట. ఇక మనం ఏదైతే థియేట్రికల్ రైట్స్ అనుకుంటున్నామో అవి కూడా ఏరియాల వైజ్గా చూసుకుంటే మోర్ దాన్ 30 crores ఓవర్సీస్ బిజినెస్ జరిగింది అని చెప్పేసి చెప్తున్నారు. ఇప్పటివరకు కూడా బాలయ్య బాబు సినిమాకు సంబంధించి ఎప్పుడు ఈ స్థాయి బిజినెస్ అయితే జరగలేదు. సినిమా విడుదలకు ముందు ఇంకా చాలా ముందుగానే ఆల్మోస్ట్ ఇంకా 2 నెలల ముందుగానే ఆ బిజినెస్ క్లోజ్ అయిందని చెప్పేసి ట్రేడ్ వర్గాల నుంచి వినిపిస్తున్నటువంటి మాట. సో నైజాంలో చూసుకుంటే 36 crores వాల్యూ అంటున్నారు. అలాగే సీడెడ్ చూసుకుంటే 24 crores వాల్యూ అంటున్నారు. ఇక మిగతా ఆంధ్ర నెల్లూరు నుంచి ఉత్తరాంధ్ర వరకు ఉన్నటువంటి 6 ఏరియాలు ఏవైతే ఉన్నాయో వాటికి 55 కోట్ల రూపాయల మేర బిజినెస్ జరిగింది అని చెప్పేసి వినిపిస్తుంది. సో ఇట్లా ఈ స్థాయి బిజినెస్ మరి నిజంగా అది రికవరీ అవుతుందా అని కొంతమంది సందేహాలు వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఎందుకంటే అఖండ అనేది మొత్తంగా గ్రాస్ వాల్యూ చూసుకుంటే ప్రపంచవ్యాప్తంగా 133 నుంచి 135 కోట్ల రూపాయలు ఆ గ్రాస్ వసూలు చేసింది. అయినప్పటికీ కూడా అది పెద్ద విజయం కింద లెక్క. ఎందుకంటే దాని బిజినెస్ వాల్యూ 54 నుంచి 55 కోట్లు మాత్రమే. కాబట్టి అది చాలా లాభం కిందే, చాలా లాభాలు వచ్చాయని చెప్పేసి మనం ఈజీగా అర్థం చేసుకోవచ్చు. మరి ఏకంగా ఇప్పుడు
300 కోట్లు, అంటే థియేటర్కల్గా చూసుకుంటే 145 కోట్లు అనుకుందాం. 145 కోట్ల రూపాయలు అంటే దానికి రెట్టింపు గ్రాస్ వస్తేనే అది బ్రేక్ ఈవెన్ లెవెల్కి వెళుతుంది అని చెప్పేసి చెప్తూ ఉంటారు. మరి అట్లాంటి చూసుకుంటే 280 కోట్ల నుంచి 300 కోట్ల రూపాయల్ని గ్రాస్ రూపంలో అది థియేటర్కల్గా వసూలు చేయాలి. సో మరి అది ఈజీగా సాధించేస్తుంది అని చెప్పేసి అభిమానులు అయితే ఆ నమ్మకాన్ని వ్యక్తం చేస్తూ ఉన్నారు. మరి ఇండస్ట్రీ వర్గాల వాళ్ళు, ట్రేడ్ వర్గాల వాళ్ళు మరి ఆ నమ్మకం వారిలో ఉందా లేదా అంటే, ట్రేడ్ వర్గాల వాళ్ళు అయితే, ట్రేడ్ నిపుణుల ప్రకారం అయితే అది 300 కోట్ల మార్కుని సాధిస్తే ఆశ్చర్యపోవాల్సిన పనే లేదు. దానికి ఆ పొటెన్షియాలిటీ ఉంది. ఎందుకంటే బాలయ్య, బోయపాటి ఈ కాంబినేషన్కు ఉన్నటువంటి ప్రస్తుత విలువ అయితే దాన్ని ఈజీగా చేరుకుంటుంది అని చెప్తున్నారు. పవన్ కళ్యాణ్ లేటెస్ట్ మూవీ ఓజీ అది 300 కోట్ల మార్కును అందుకొని 2025 సంవత్సరంలో తెలుగు సినిమాకు సంబంధించి టాప్ గ్రాసర్గా నిలిచింది. సో దానిని ఈ అఖండ 2 దాటేసి అది టాప్ ప్లేస్లోకి వస్తుంది అని చెప్పేసి కొంతమంది నిపుణులైతే ఒక అంచనా వేస్తూ ఉన్నారు. మనకు తెలుసు అఖండ కథ ఎక్కడ ముగిసిందో, అది ఎక్కడ ముగిసిందో అక్కడి నుంచి అఖండ 2 కథ మొదలవుతుంది. సో గోపాలకృష్ణ అనేటువంటి రాయలసీమకు చెందినటువంటి ఒక మంచి భూస్వామి, ఆయన కూతురు జననికి వచ్చినటువంటి కష్టం ఏదైతే ఉందో దానిని తీర్చడానికి, ఆమెకు రక్షకుడుగా ఉండటానికి అఖండ అలియాస్ అఘోరా క్యారెక్టర్ రావటం మనం చూసాం ఫస్ట్ సినిమాలో. ఇప్పుడు అదే జనని యుక్త వయసులోకి వచ్చింది. మరి ఆమెకి ఇప్పుడు మొదటి సినిమాకి మించినటువంటి కష్టం వచ్చింది, ప్రమాదం ఏర్పడింది. సో మళ్ళీ మరోసారి ఆమె కోసమే అఖండ వస్తాడు అని చెప్పేసి మనకి ఇన్సైడ్ టాక్. మరి ఏమిటా కష్టం? సో ఎవరితో తను ఈ సినిమాలో పోరాడతాడు? మొదటి సినిమాలో లేనటువంటి ఆధ్యాత్మికమైనటువంటి అంశాలు, మన సంస్కృతికి, భారతీయ సంస్కృతికి సంబంధించినటువంటి అంశాలని ఈ సినిమాలో మేళవించి డైరెక్టర్ బోయపాటి రూపొందించాడని చెప్పేసి సమాచారం. సంయుక్త మీనన్ హీరోయిన్గా నటిస్తుంది. ఆమె క్యారెక్టర్లో ఒక ట్విస్ట్ ఉంది అని చెప్పేసి చెప్తున్నారు. తమన్ అందించినటువంటి పాటలు కానివ్వండి, ఆ పాటలకు ఆయన కూర్చున్నటువంటి స్వరాలు కానివ్వండి, అలాగే బ్యాక్గ్రౌండ్ స్కోర్ అది ఈ సినిమాకి ఒక పెద్ద ఎసెట్ కాబోతుంది. మొదటి సినిమాకి ఎలా అయితే ఎసెట్ అయిందో ఈ సినిమాకి అలాగే ఎసెట్ కాబోతుందని సమాచారం. మరి చూద్దాం డిసెంబర్ 5న రాబోతున్నటువంటి అఖండ 2 తాండవం ఆ పేరుకు తగ్గట్టే బాక్సాఫీస్ దగ్గర తాండవం చేస్తుందా లేదా? లెట్ us వెయిట్ అండ్ సీ.